అంటే విజయనగరంలో ఎవరు భయపడతారు, నేను వెళ్ళి చూస్తాను కదా మా వాళ్ళ ధైర్యం ఏంటో అని అందుకు వచ్చాను. మీకు ధైర్యం ఉందా లేదా మార్పు కోసం? మీకు ధైర్యం ఉందా మార్పు కోసం? మార్పు కష్టం, మార్పుకి పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయడానికి నేను ముందడిగేస్తున్నాను. నాతో పాటు మీరున్నారా? విజయనగరం గొప్పతనం ఏంటంటే 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంలో 2 రాష్ట్రాలుగా విడగొట్టొచ్చన్న ఒక నాయకుడు అన్న మాటకి, విజయనగరం స్థానికుడైన నాయకుడు అన్న మాటలకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 14 రోజులు మొత్తం కర్ఫ్యూ పెట్టారు. ఇక్కడ అంత బలమైన జిల్లా, తెగింపున్న జిల్లా, పోరాట సమర్థత ఉన్న జిల్లా ఈ యువత, ఇక్కడ ప్రజానీకం. నేను ఏ మూలకు పోయినా మన విజయనగరం నుంచి వలసలు ఉన్నాయి. అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? అభివృద్ధి జరుగుతుంది అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? ముఖ్యమంత్రి గారు చెప్తాం, చెప్పండి అభివృద్ధి మా ఉత్తరాంధ్రకు కూడా కావాలి, విజయనగరానికి కావాలి కూడా అని చెప్పండి ఒకసారి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీకు అండగా నిలబడ్డా 2014లో మీ ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన పార్టీ మీకు అండగా నిలబడింది. ఈ రోజున అలాంటి జనసేన పార్టీని భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికీ చెప్తున్నాం, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా, మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకడు కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజున మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే మంచిగా పోతున్నాం, తల వంచుకొని వెళ్తున్నాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. అడ్డగోలుగా మీరు ఇష్టారాజ్యంగా స్థాయి దాటి మా మీద సైనికుల మీద చెయ్యవేసిన, మా వాళ్ళ మీద దాడి చేసిన, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిన పవన్ కళ్యాణ్ ఊరుకోవడమా, మా జన సైనికులు ఊరుకోడు? చెప్పండి ఒకసారి.